నమస్తే, అవనికి స్వాగతం. పండంటి బుజ్జాయి నట్టింట్లో తారట్లాడాలని ఎవరికుండదు. కానీ గర్భిణీగా ఉన్నప్పుడే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల బలహీనమైన పిల్లలు పుడుతున్నారు. మధ్యతరగతి జీవితాల్లో గర్భిణీలకు ఓ మాదిరి పోషకాహారం అందుతున్నా గ్రామీణ భారతంలో పేదరికంలో మగ్గే మహిళలు మాత్రం సంపూర్ణ ఆహారం తీసుకోలేకపోతున్నారు. కొందరిని ఆర్థిక సమస్య వెంటాడితే మరికొంతమందికి పోషకాహారం అంటే ఏంటో ఇప్పటికీ తెలియకపోవడం. సరే, ముందైతే ఫ్యాషన్ వరల్డ్ చూసేసి ఆ తర్వాత మాట్లాడుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు అవని ఫ్యాషన్ వరల్డ్ సెగ్మెంట్. ఇవాళ మన ఫ్యాషన్ వరల్డ్ సెగ్మెంట్ ఏస్ట్రో నగర్లోని హైటెన్షన్ రోడ్లో ఉన్న సఖీ ఫ్యాషన్స్కి వచ్చేసింది. మరి సఖీ ఫ్యాషన్లో ఇప్పటి వరకు మనం చాలా డిఫరెంట్ శారీస్ చూసాం. మరి ఈరోజు కోటా ఫ్యాషన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆ శారీస్ ఎలా ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. హాయ్ రేణుకా. హలో అండి, ఎలా ఉన్నావు? నేను బాగున్నానండి, మీరు ఎలా? నేను చాలా బాగున్నా. మరి ఈరోజు కోటాలో ఎటువంటి వెరైటీస్ చూపించబోతున్నాం? మోడల్స్ డిఫరెన్స్ చూద్దాం. కోటాలోనే ఇది ఒక వెరైటీ వస్తుంది. మనకి కాటన్ బేసిక్స్తో వస్తుంది కాబట్టి కంఫర్టబుల్గా ఉంటుంది. పైన అబ్జర్వ్ చేసుకున్నట్టే ప్యాచ్ వస్తుంది. ప్యాచ్ కింద మనకి ఇది థ్రెడ్ వర్క్తో వస్తుంది. ఈ థ్రెడ్ వర్క్లో కూడా మనకి కలర్ వేరియేషన్ ఉంది. గ్రీన్ అండ్ ఎల్లో పింక్ కాంబినేషన్తో ఉంటుంది. సో శారీ మొత్తం ఇలా ఈ కలర్ కాంబినేషన్తో ఉంటుంది. సో మనకి శారీ ప్లెయిన్ వస్తుంది కాబట్టి కింద బార్డర్ హైలైట్. కింద మనకి కోటా పైన టిష్యూతో వస్తుంది అనమాట. టిష్యూతో వస్తూ ఇందులో కూడా మనకి బర్డ్ డిజైన్ థ్రెడ్ వర్క్తో వస్తుంది. ఇందులో కూడా మనకి కలర్ వేరియేషన్స్ డిఫరెంట్ ఉంది. పైన మనం ఏదైతే బార్డర్ తీసుకున్నామో అదే బార్డర్ కింద కూడా అటాచ్ చేసాం. సో మనకి శారీ మొత్తం ఇదే కలర్ కాంబినేషన్స్తో ఉంటుంది. సో మనకి శారీ మొత్తం ఇలా వచ్చినప్పుడు బ్లౌజ్ డిఫరెంట్గా ట్రై చేస్తే బాగుంటుందని బ్లౌజ్ కూడా ఇచ్చేసాం. సో మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది. మ్యాటీ వర్క్ స్టైల్ రోజ్ ఫ్లవర్స్తో ఉంది. మనకి ఈ బ్లౌజ్ ప్యాటర్న్ పెట్టించుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. సో మరి రేణుకా, దీని కాస్ట్ ఎంత? అండ్ దీని కాస్ట్ వచ్చేసి రీజనబుల్ 3100. శారీ మాత్రం నిజంగా చాలా బాగుంది. అలాగే దీని కాస్ట్ కూడా మనకి 3100 రూపీస్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ కోటాలోనే కాటన్ బేసిక్స్తో వస్తుంది. సో కోటా కాటన్ కాబట్టి చాలా కంఫర్టబుల్ ఉంటుంది, క్యారీ చేయడానికి కూడా బాగుంటుంది. ఇదంతా మనకి థ్రెడ్ వీవింగ్ తోటే వచ్చేస్తుంది. సో మనకి శారీ మొత్తం హాఫ్ వైట్ పైన డిజైన్ చేయబడుతుంది. సో మనకి డిజైన్లో కూడా వేవ్స్ లా వచ్చేస్తుంది. పైన మనకి కాంట్రాస్ట్ కలర్ బార్డర్తో వస్తుంది. పైన ఏదైతే బార్డర్ తీసుకున్నామో అదే కలర్ కాంబినేషన్తో తీసుకొని ఇందులో కూడా మన కలర్ వేరియేషన్ వేరే కలర్తో డిజైన్ చేయబడుతుంది. సో పళ్ళు చూసుకున్నట్టయితే జస్ట్ లైన్ వస్తుంది అన్నమాట. శారీ మొత్తం ఇలాగే వచ్చేస్తుంది. అండ్ బ్లౌజ్ చూసుకున్నట్టయితే ఈ కాంట్రాస్ట్ కలర్ వస్తుంది అనమాట మనకి. మరి దీని కాస్ట్ ఎంత రేణుకా? అండ్ దీని కాస్ట్ వచ్చేసి 1500లో అవైలబుల్ ఉంది. ఆఫ్ వైట్లో బ్లాక్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నారు. థ్రెడ్ వీవింగ్ తోటి ఈ శారీని కంటిన్యూ చేశారు. సో బార్డర్ మాత్రం మనకి రెడ్ కలర్ తీసుకొని బ్లాక్ అండ్ వైట్ మిక్స్ మిడిల్ పార్ట్లో తీసుకున్నారు. సో కింద బార్డర్ కొంచెం పెద్దగా ఉంది. అలాగే షోల్డర్ పార్ట్ మాత్రం మనకి చిన్నగానే తీసుకున్నారు. అలాగే దీని కాస్ట్ కూడా మనకి 1500 రూపీస్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ కోటాలోనే ఫ్యాన్సీ చూద్దామండి. కోటాలోనే కొంచెం హెవీగా ఉండాలి, కొంచెం లైట్ వెయిట్ ఉండాలి అనే వాళ్ళకి ఇది ప్రిఫరబుల్ అనమాట. సో మనకి శారీ అబ్జర్వ్ చేసినట్టయితే మెయిన్ ఈ కలర్ కాంబినేషన్ హైలైట్ అనమాట. సో మనకి శారీ మొత్తం రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్తో వస్తుంది. సెల్ఫ్ చెక్స్ వస్తుంది. అండ్ మనకి మెయిన్ ఏంటంటే ఈ బార్డర్ హైలైట్. అండ్ ఈ బార్డర్లో కూడా మనకి అమ్మాయి డ్యాన్స్ చేస్తున్నట్టు అలా ప్యాచ్ లాగా వస్తుంది. సో మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే ప్యాచ్ రన్నింగ్ అవుతుంది. సో మనకి పైన ఏదైతే చిన్న బార్డర్ తీసుకున్నామో అదే 4 ఇంచెస్ బార్డర్ కింద కూడా తీసేసుకున్నాం. దీనికి పళ్ళు అంటే స్పెషల్ ఏమి ఉండదు. మనకి ఏదైతే బార్డర్ యూస్ చేస్తున్నామో అదే బార్డర్తో రన్నింగ్ అవుతుంది. అండ్ బ్లౌజ్ కూడా మనకి హ్యాస్టీస్ ఇలా కాటన్ బేసిక్స్ తోటే వస్తుంది అనమాట. సో చెక్స్ కాబట్టి ఇందులో కూడా మనం లైన్స్ తీసుకుంటున్నాం లైట్ కలర్. మరి దీని కాస్ట్ ఎంత రేణుకా? అండ్ దీని కాస్ట్ వచ్చేసి 1500లో అవైలబుల్. డిఫరెంట్ శారీ అని చెప్పుకోవచ్చు కోటాలోనే. ఎందుకంటే మొత్తం మనకి చెక్స్లో శారీని ఇచ్చేసారు. అలాగే బార్డర్ కూడా షోల్డర్ పార్ట్లో చాలా చిన్నదిగా తీసుకున్నారు. బట్ మనం కింద బార్డర్ చూసుకుంటే ఇదే హైలైట్ అని చెప్పుకోవచ్చు. అలాగే దీని కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ 1500లో అవైలబుల్గా ఉంది.
కోటాలోనే మనకి ఈ మెయిన్ ఏంటంటే ఈ కలర్ కాంబినేషన్ హైలైట్, గ్రీన్కి రెడ్ కాంబినేషన్ కాబట్టి. సో పైన అబ్జర్వ్ చేసినట్టయితే మనకి గోల్డ్ ప్యాచ్ తీసుకొని పైపింగ్ రెడ్ బార్డర్తో ఇచ్చేసారు. సో మనకి శారీ మొత్తం ఇలా ప్లెయిన్ విత్ అండ్ కింద అయితే మనకి ఇలా ప్యాచ్ వర్క్తో డిజైన్ చేయబడుతుంది. సో ఈ ప్యాచ్లో కూడా మనకి కలర్ కాంబినేషన్ గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్తో ఉంటుంది. సో మనకి ఈ పీకాక్ డిజైన్ అనేది స్టార్టింగ్ పళ్ళు దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఇదే ప్యాచ్తో వస్తుంది. సో మనకి పళ్ళు చూసుకున్నట్టయితే మనకి శారీలో ఏదైతే బర్డ్ డిజైన్ తీసుకున్నామో అదే బర్డ్ డిజైన్ ఒక 3 షేడ్స్ తీసుకున్నాం అనమాట. సో బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకి శారీకి బ్లౌజ్ హైలైట్స్ అని చెప్పుకోవచ్చు. మనం ఏదైతే ప్యాచ్ యూజ్ చేస్తూ వచ్చామో గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్తో అదే కలర్ కాంబినేషన్తో తీసుకున్నాం. ఓకే, మరి దీని కాస్ట్ ఎంత ఇంకా? అండ్ మనకి దీని కాస్ట్ వచ్చేసి 2600లో అవైలబుల్ అండి. ఓవరాల్గా శారీ మొత్తం ప్లెయినే ఉంటుంది, కానీ బార్డర్ పైన ఏదైతే ఉందో పికాక్ తోటి మనకి ఈ డిజైన్ ఇవ్వడం జరిగింది. ఈ శారీకి హైలైట్ చెప్పాలంటే బ్లౌజ్, ఎందుకంటే ఎలాగో శారీ మొత్తం టిష్యూ లాగే ఉంది కాబట్టి మనకి బ్లౌజ్ కూడా టిష్యూ మీదే ఫ్లవర్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేదంతా సమ్మర్ కాబట్టి కాటన్ ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుందని అనుకుంటారు. సో కాటన్లో కూడా మనకి ఫ్యాన్సీగా ఉంటుంది అనమాట. సో మనకి ఇది వచ్చేసి చాలా కంఫర్టబుల్ ఉంటుంది మెటీరియల్. మనకి పైన అబ్జర్వ్ చేసినట్టయితే గోల్డ్ ప్యాచ్ వచ్చి అండ్ అదే పైపింగ్ తోటి పింక్ కలర్ తీసుకున్నాం బ్యాక్గ్రౌండ్. సో మనకి శారీ మొత్తం ఆరెంజ్ అండ్ బ్లూ కాంబినేషన్ అనమాట. ఇందులో కూడా మనకి సెల్ఫ్ డిజైన్ ఉంటుంది. సో అదే సెల్ఫ్ డిజైన్ స్టార్టింగ్ పళ్ళు దగ్గర నుంచి ఎండింగ్ వరకు అదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. సో మనకి శారీ మొత్తం ఇలా వచ్చినప్పుడు బార్డర్ మనకి హైలైట్ అనమాట. సో బార్డర్ చూసుకున్నట్టయితే నెట్ పైన మనకి డిజైన్ వస్తుంది, మ్యాటీ వర్క్ స్టైల్ డిజైన్. సో మనకి శారీ పళ్ళు నుంచి ఎండింగ్ వరకు ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది ప్యాచ్ వర్క్ తోటి. మనకి ఏంటంటే పళ్ళు అంటే స్పెషల్ ఏమి ఉండదు, జస్ట్ 3 సైడ్ రన్నింగ్ బార్డర్ వచ్చేస్తుంది. సో ఇదే ప్యాచ్ కంటిన్యూ తీసేసుకుంటాం. సో మనం ఏదైతే ప్యాచ్ తీసుకున్నామో శారీలో అదే బ్లౌజ్ వస్తుంది అనమాట. మరి దీని కాస్ట్ ఎంత ఇంకా? అండ్ దీని కాస్ట్ వచ్చేసి 2640. ప్లెయిన్ ఆరెంజ్ కలర్ మీద ఒక వ్యూ టైప్ వర్క్ ఇచ్చారు, దాని కింద బార్డర్ హైలైట్ అని చెప్పాలి. నెట్టెడ్ మీద ఫ్లవర్స్ తోటి డిజైన్ ఇవ్వడం జరిగింది. సో చూసుకుంటున్నాం కదండి, డిఫరెంట్ కలర్స్ యూస్ చేస్తూ మనకి బార్డర్ ఇవ్వడం జరిగింది. అలాగే పైన కింద షోల్డర్ పార్ట్ అలాగే కింద బార్డర్ కూడా మనకి జరీ బార్డర్స్ ఇచ్చారు. అలాగే బ్లౌజ్కి వచ్చేసరికి మాత్రం కొంచెం డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. దీని కాస్ట్ కూడా మనకి 2640 రూపీస్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ కూడా కోటాలోనే చందేరి టైప్ వస్తుంది అనమాట. మనకి ఇది కూడా కాటన్ బేసిక్స్ తోటే వస్తుంది. కాటన్ బై టిష్యూ కాంబినేషన్తో వస్తుంది. సో టిష్యూ వస్తే మనకి పార్టీ వేర్ అలా గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట. సో పైన అబ్జర్వ్ చేసినట్టయితే గోల్డ్ కలర్ ప్యాచ్ ఒకటి ఇచ్చి డిజైన్ కాంబినేషన్తో ఇచ్చారనమాట. సో శారీ మొత్తం బ్లూ అండ్ పింక్ కాంబినేషన్స్తో హైలైట్. కింద బార్డర్ చూసుకున్నట్టయితే మనకి బార్డర్ హైలైట్ సపరేట్ ప్యాచ్ తీసుకొని ఇందులో కూడా మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే ప్యాచ్తో కంటిన్యూ అవుతుంది. సో మళ్ళీ ఇందులో కూడా మనకి 3 వేరియేషన్స్ వస్తుంది. పైన 5 ఇంచెస్ బార్డర్ తీసుకొని ఇందులో డిజైన్ వస్తుంది అండ్ మధ్యలో ప్లెయిన్ తీసుకొని హ్యాస్టెస్ మనకి పైన ఏదైతే బార్డర్ తీసుకున్నామో అదే బార్డర్ కింద కంటిన్యూ అవుతుంది. అండ్ మన బ్లౌజ్ చూసుకున్నట్టయితే ఇలా వస్తుంది ఫ్యాన్సీగా. పళ్ళు అంటే రన్నింగే వచ్చేస్తుంది. బ్లౌజ్ చూసుకున్నట్టయితే నెట్ పైన మనం ఏదైతే ప్యాచ్ తీసుకున్నామో శారీలా అదే ప్యాచ్తో ఉంటుంది. ఓకే, మరి దీని కాస్ట్ ఎంత? అండ్ దీని కాస్ట్ వచ్చేసి 2800లో అవైలబుల్ ఉంది. శారీ మొత్తం ప్లెయిన్గానే ఉంటుంది. బార్డర్ కూడా కింద జస్ట్ జరీ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో షోల్డర్ పార్ట్ ఇచ్చారు. బట్ ఈ శారీకి మాత్రం మనం బార్డర్ హైలైట్ అని చెప్పుకోవాలి. 3 టైప్స్ ఆఫ్ బార్డర్ మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట శారీలో. శారీ మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఈవెన్ పళ్ళులో కూడా మనకి ఇదే ప్యాచ్ని కంటిన్యూ చేశారు. బ్లౌజ్కి వచ్చేసరికి మాత్రం ఏదైతే బార్డర్ పార్ట్లో ప్యాచ్ని కంటిన్యూ చేశారో అదే ప్యాచ్ని మనకి ఇక్కడ బ్లౌజ్గా ఇవ్వడం జరిగింది. సో 2800లో ఈ శారీ అవైలబుల్గా ఉంది. సో థ్యాంక్ యూ రేణుకా, మంచి మంచి శారీస్ చూపించు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో వ్యూవర్స్ చూశారు కదా, శారీస్ అన్నీ నాకు చాలా నచ్చాయి. మరి మీకు కూడా నచ్చితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సఖీ ఫ్యాషన్స్కి వచ్చేసేయండి. ఫ్యాషన్ వాళ్ళు చూసేశారుగా, ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. కానీ అంతకన్నా ముందు చిన్న చిట్కా చూసేద్దాం. అవనిలో ఇవాటి చిట్కా. మనలో చాలామంది ఇడ్లీలు మెత్తగా రావట్లేదని చాలా నిరాశపడుతూ ఉంటారండి. మృదువుగా నోట్లో వేసుకోగానే కరిగిపోయేంత మెత్తగా ఇడ్లీలు రావాలంటే దానికో చిట్కా ఉంది. సాధారణంగా మనం ఉప్పుడు బియ్యం రవ్వతోనే ఇడ్లీ చేస్తాం కదా. కప్పు మినప్పప్పుకు 4 కప్పుల ఉప్పుడు రవ్వకు తోడు మరో కప్పు అటుకులను కూడా నానబెట్టి పిండిలో కలిపి రుబ్బండి. ఇడ్లీలు తెల్లగా మెత్తగా వస్తాయి.